నుంచి మన ఇప్పుడు మండల స్థాయి కమిటీ వాళ్ళు పిలుపునిస్తున్నారు. ఆ పిలుపునిచ్చిన వరకు అందరూ మన ఇల్లందు ఎమ్మెల్యే గారు ఆదేశంలో ఈ భూగోళ కార్యక్రమం ఉంటుంది. అందరూ పాల్గొని అక్కడ ఏముంటుందంటే భూగోళ కార్యక్రమానికి హాజరైన వాళ్ళకి జన్మ ధన్యం అవుతుంది. ఏంటంటే దేవుడు ఆ మహిమ అట్లా ఉంటుంది అన్నమాట. కనీసానికి ఏ ఆపద వచ్చినా ఏ సాపద వచ్చినా సాయం శివలాల్ మహారాజ్ గండి మహారాజ్ అంటే అంత పకడ్బందీగా ఉంటుంది మా కులదేవుని. కాబట్టి మీరు సుదరులు కూడా అందరూ వచ్చి రావచ్చు, చూడాలి, భూగోళ కార్యక్రమం చేయాలి. ఆ ప్రసాదం ఫలారం తినేస్తే మనం ఏదో అంటారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి ప్రసాదం తినేస్తే మనకు జన్మ ధన్యం అవుతుంది అన్నట్టుగానే ఈ శివలాల్ మహారాజ్ కూడా అంతే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని అందరికీ పిలుపునిస్తాం. మన మండల కమిటీ తరఫున అందరు పిలిపిస్తున్నారు. అందరు రావాలి. మా సాధులు కూడా అధిక సంఖ్యలో రావాలి. మన ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న సాధులు అందరూ అధిక సంఖ్యలో సాధులు పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఈరోజు బయ్యారం మండల కేంద్రంలోని లంబాడి గిరిజన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు ఫిబ్రవరి 27వ తారీఖున సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ గారి 285వ జయంతి ముగింపు కార్యక్రమం ఉంటుంది. మరి చలో ఇల్లందు కార్యక్రమాన్ని మేము చేపట్టుకోవడం జరిగింది. ఫిబ్రవరి 27వ తారీఖున శివలాల్ మహారాజ్ గారి యొక్క ఆధ్యాత్మిక సభ మరియు భారీ భోగభండార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇల్లందు శాసనసభ్యులు గౌశ్రీ కోరం కనకయ్య గారు హాజరవుతున్నారు. కాబట్టి బయ్యారం మండలంలో ఉన్న లంబాడీలు, గిరిజనులు మరియు గిరిజనేతర సోదరులు, అన్ని వర్గాల ప్రజలు మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మేము ఇక్కడ శివలాల్ మహారాజ్ జయంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా 27వ తేదీన ఇల్లందు పట్టణంలో సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల ముగింపు సభను మరి ఇల్లందు పట్టణంలోని గ్రౌండ్లో నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరం కనకయ్య గారు వస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో మన గిరిజన సోదరులు అందరం కూడా భాగ్యస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఏదైతే శ్రీ శివలాల్ యొక్క ఆశయ సాధనలో వారి అనుసంధానంలో వాళ్ళ మార్గంలో నడవాల్సిన ఒక బాధ్యత కలిగినటువంటి గిరిజన సోదరులు అందరం కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. మన బయ్యారం మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మనము ఆ కార్యక్రమంలో హాజరు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బయ్యారం మండలం నుంచి సుమారుగా 500 మంది తగ్గకుండా పోయే విధంగా మన నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే మంగళవారం రోజు నిర్వహించబోయే సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క ముగింపు ఉత్సవాల్లో మరి ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి మహా ర్యాలీ నిర్వహిస్తాం. ఆ తర్వాత మన గ్రౌండ్లో ఏదైతే ఆ గ్రౌండ్లో తలపెట్టినామో ఆ గ్రౌండ్లో మరి భోగభండార కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ తర్వాత ప్రసాద కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటిని కూడా మన గిరిజన సోదరులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, రాజకీయాలకు అతీతంగా అన్ని కులాల వారు, సబండ వర్గాల వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి బయ్యారం కేంద్రం నుంచి పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా 27వ తారీఖు ఉదయం 9 గంటలకు మన బయ్యారం మండలం నుంచి మనం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంటుంది. 10-10:30 సమయంలో ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీ ఉంటుంది. 11:30 సమయానికి గ్రౌండ్కి చేరుకుంటాం. ఆ తర్వాత భోగభండార కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ తర్వాత ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన జాతికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ మన జాతి గురించి చెప్పబోతా ఉన్నారు. వారి యొక్క సందేశాన్ని కూడా మనం వినాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత దేవుని యొక్క ప్రసాదాన్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని ముగించేటట్టుగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నిర్వహించినటువంటి కమిటీని అదేవిధంగా బయ్యారం మండలంలో కూడా ఈరోజు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్యగా భావించకుండా ఈ సందేశాన్ని అందరూ కూడా స్వీకరించి 27వ తారీఖు ఎవరికి వారుగా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము.